నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ మయూర్ అశోక్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు జరిపారు. మధ్యాహ్నం 12 గంటలకు కూడా కొందరు ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవడం గమనించారు. వారికి హాఫ్ డే సెలవు మార్కు చేయాలని మేనేజర్కి ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల సకాలంలో హాజరు కాకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మూవ్మెంట్ రిజిస్టర్ నిర్వహణ విభాగాధిపతికి తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని చెప్పారు. రికార్డ్ కాపీ ఇవ్వాలి తప్ప మనకు రికార్డు పెట్టడానికి అవసరం లేదు. సో ఇక్కడ మీ సెక్షన్లో పెట్టడం జరుగుతుంది. అవసరం ముందునే పెట్టండి, లేదా తీసేయండి. అన్ని సెక్షన్ ఇచ్చాక మీ పోస్ట్ ఏంటి? ఈఓ D1 మీరు డి సూపరింటెండెంట్ ఎవరు? ఆఫీస్కి రావాలి ఎవరు లేదు. మిగతా స్టాఫ్ ఉంటుంది. ఎవరెవరు రాలేదు? శ్యామ్ వచ్చాడా? పైకి ఏం తెలుసుకున్నా? మిగతా అందరు క్లర్క్స్ జూనియర్ ఏం చూస్తారు మీరు పని? కంప్యూటర్ మీరేం పని చేస్తారు? ఎంతమంది రిపోర్ట్? ముగ్గురు రిపోర్ట్ చేస్తారా? మీరేం చూస్తారు? జూనియర్ అసిస్టెంటా? ఇప్పుడేంటి రిపోర్ట్ ప్రిపరేషన్ మీరు చేస్తారు, మీరు సూపర్వైజ్ చేస్తారు, మీరు జిఎస్లో పీజీఆర్ చేస్తారు. మళ్ళీ పీజీఆర్ చేస్తారు, మిగతా 100 పీజీఆర్స్ ఫాలో చేస్తారు. ఇప్పుడు బియాండ్ ఏమైనా ఉందా? ప్రతిభకు పురస్కారం. వైద్య వృత్తిలో విశిష్ట సేవలు అందిస్తూ ఎందరో ప్రాణాలకు భరోసా కల్పిస్తూ వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందిస్తూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, కావలి ఆర్డీఓ సన్ని వంశీకృష్ణ గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డు అందుకున్న కావలి మాలినీదేవి ఆసుపత్రి వైద్యులు గొట్టిపాటి మాలినీదేవి గారికి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారి చేతుల మీద అవార్డు అందుకున్న డాక్టర్ నరేంద్రబాబు బత్తుల గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ గొట్లకుంట హరిబాబు, టీడీపీ కొండాపురం మాజీ అధ్యక్షులు, నీటి సంఘం అధ్యక్షులు, కుంకువారిపాలెం.